హాయ్ అందరికీ. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈ రోజు అయితే మాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చేసింది. మాకు ఎంత అయింది, ఏమేమి తెప్పించుకున్నాం, ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మేము నీకు చూపించబోతున్నాను. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. అండ్ ఈ వీడియో కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ పార్సల్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇందులో మెయిన్ అయితే సంక్రాంతి పిండి వంటలు, ఇంట్లో చేసిన చెక్కలు, చక్రాలు అండ్ మై మోస్ట్ ఫేవరెట్ అరిసెలు ఉన్నాయి. అండ్ మన గుంటూరుకి ఫేమస్ తెలుసు కదా, గుంటూరు కారం, దాంతో చేసిన పచ్చళ్ళు. అండ్ ఆల్సో ప్యాకింగ్ కూడా చాలా బాగా నీట్ గా చేశారు. ఐటమ్స్ ఏవి డ్యామేజ్ అవ్వలేదు అసలు. బాక్సెస్ వచ్చాయి, లంచ్ బాక్సెస్, ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఏది డ్యామేజ్ అసలు అవ్వలేదు. అదిగో మనందరికి ఇష్టమైన శబరిమల అరవాన ప్రసాదం కూడా వచ్చింది. మీలో ఎంత మందికి శబరిమల ప్రసాదం ఇష్టమో కమెంట్ చేయండి. సెకండ్ బాక్స్ కూడా అయితే ఓపెన్ చేసేసాం. ఇంకా ఈ బాక్స్ లో మొత్తం నేను గ్రోసరీస్ అండ్ యుటెన్సిల్స్ ఉన్నాయి. దాంతో పాటు ఈ లంచ్ బాక్స్, ఈ లంచ్ బాక్స్ లో బిర్యానీ మసాలా అన్ని ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి గరం మసాలా. వావ్, మై ఫేవరెట్ స్వీట్. నాకైతే ఈ పార్సల్స్ మొత్తం 1 వీక్ లో రీచ్ అయిపోయాయి, ఎక్కడ డిలే లేకుండా. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా 350 రూపీస్ పర్ కేజీ పడింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంక నెయ్యి వచ్చేటప్పుడు ఇండియా నుంచి తెచ్చుకోండి, ఎందుకంటే ఓన్లీ కౌ ఘీ దొరుకుతుంది. ఒక్క కుక్కరే 45 pounds పడింది, కానీ నాకు ఈ మొత్తం వచ్చేసి ఇండియాలో 45 pounds కి మొత్తం సెట్ వచ్చింది. సో అవి కూడా ఇండియా నుంచి తెప్పించుకోవటమే బెటర్. నాకైతే గేమ్స్ ఆడుకునే జాయ్స్టిక్ వచ్చేసింది. నేనైతే చింతపండు కూడా తెప్పించుకున్నాను, ఎందుకంటే ఇక్కడ చింతపండు అస్సలు బాగోదు, మొత్తం బ్లాక్ గా ఉంటుంది. అండ్ నేను పసుపు కూడా తెప్పించుకున్నాను, అది ఇక్కడ దొరుకుతుంది. కానీ ఇండియాలో అయితే ఇంకా మంచిగా ఆశీర్వాద్ దొరుకుతుంది. ఇష్టమైన దాల్ ముడి కూడా వచ్చేసింది. నువ్వు మాట్లాడారా అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటా. థర్డ్ బాక్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాం ఇప్పుడు. ఇది మొత్తం ఇంకా వానివి నావి క్లోత్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో. మనకి ఇక్కడ ట్రెడిషనల్ వి దొరకవు, దొరికినా గానీ ఒక్కొక్కటి వచ్చేసి 40, 50, 80 pounds దాకా ఉంది. సో నేను అందుకనే ట్రెడిషనల్ వేర్ మొత్తం ఇండియా నుంచే తెప్పించుకున్నాను. అండ్ ట్రెడిషనల్ ఎలాగో తెప్పించుకుంటున్నాను కాబట్టి మన నైట్ వేర్ మొత్తం కూడా తెప్పించుకున్నాను. ఇక్కడ మెయిన్ అయితే మనకి ట్రాక్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. సో నైట్ వేర్ అయితే ఎక్కువ తెచ్చుకుంటే బెటర్ ఎవరైనా కానీ. ఈ బాక్స్ మొత్తంలో సగం కంటే పైన మొత్తం అని గుడారాలే ఉంటాయి ఇందులో. ఒక్కొక్క డ్రెస్ తీసేసి 4-5 kgs ఉంటుంది, వాటికి అయిపోయింది లగేజ్ అంతా. నావేం కాదు, గోపి స్వెట్ షర్ట్ లో ఉన్నాయి, 2-3 kgs ఉన్నాయి ఒక్కొక్కటి. నేను వెయిట్ కూడా వేయించి చూసాను. మెయిన్ మనం ఇక్కడ అదే స్వెట్ షర్ట్స్ ఎక్కువ తెచ్చుకోవాలి. నార్మల్ షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ వేసుకుంటే చలికి తట్టుకోలేము మనం. అంతేగాక నేను ఇండియా నుంచి డ్రెస్సెస్ తెప్పించుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఏవి డిజైన్స్ అలా ఉండవు, వీళ్ళు మొత్తం ఎక్కువగా పేల్ గా ఉండే క్లాత్స్ యూజ్ చేస్తారు. సో మనకి మెయిన్ మన కళ్ళకి డిజైన్ ఉండాలి కదా, అది మనకి దొరకవు ఇక్కడ. ఈ బాక్స్ లో నేను మిక్సీ కూడా తెప్పించుకున్నాను. మేము మెయిన్ వచ్చేటప్పుడు అయితే మాత్రం మిక్సీ తెచ్చుకోవడం మర్చిపోకండి. ఇక్కడ నేను వచ్చేటప్పుడు మిక్సీ తెద్దామంటే మా గోపి వద్దు అన్నాడు. ఇక్కడ ప్రొవైడ్ చేస్తారేమో అనుకున్నాను. పెద్ద సమస్య వచ్చి పడింది. నేనైతే ఇక్కడ కానీ మిక్సర్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ ఏదైనా ఉంటే బ్లెండర్స్ ఉన్నాయి, ఓన్లీ జ్యూసెస్ కి యూజ్ అవుతాయి. మనం ఏమైనా దోశ పిండి అలాంటివి వేసామంటే మిక్సీ సాయంత్రానికి పాడైపోద్ది. సో మిక్సర్ బ్లెండర్ అయితే పక్కా తెచ్చుకుని వచ్చేటప్పుడు. ప్యాకింగ్ అయితే చాలా నీట్ గా చేశారు. మనకి మిక్సీ గానీ వాటికి సంబంధించిన జార్స్ గానీ స్క్రాచ్ గానీ డ్యామేజ్ గానీ ఎక్కడ అవ్వలేదు. అమ్మయ్య, ఫైనల్ గా మొత్తం అయితే ఓపెన్ చేసేసాం. ఇండియా నుంచి ఎవరైనా ఏం తెప్పించుకుంటారు, మేమైతే ఏం తెప్పించుకుంటాం మామూలు విషయం కాదు. వానితో లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఇండియా నుంచి తెప్పించాను. మీకు ఎవరికైనా లిటిల్ హార్ట్స్ ఇష్టం ఉంటే ఖచ్చితంగా వచ్చేటప్పుడు తెచ్చుకోండి. ఇక్కడ ఒక్కటి 1 pound, మా గోపి అయితే ఒక్కటి కూడా కొనిపెట్టలేదు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇండియా నుంచి లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ బ్యాగ్ నుండి వేసుకొని రావాలి. వెయిట్ ఏం ఉండదు, తెచ్చుకోండి లిటిల్ హార్ట్స్ ఇష్టం ఉంటే. ఇంకా త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి వేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ, పచ్చళ్ళు అన్ని వేసుకొని తింటుంటే వేరే లెవెల్.